మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ పేరు చెప్పుకొని మేము సురేష్ అనుచరులమని చెప్పి చాలా మంది రెచ్చిపోయారు, చాలా మంది గ్రామాల మీద పడి ఒక బ్యాచ్ లాగా రణరంగం చేశారు అనేటువంటిది ఇప్పటికీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి బలమైన ఆరోపణ. చాలా తప్పండి, చాలా తప్పు. వాళ్ళు చేశారు, అది నేను చెప్పాను 7 సార్లు నా మీద దాడి చేశారని. వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా? మీరు చేసే మీ పేరు చెప్పుకొని వాళ్ళు చేశారా? వాళ్ళు కాదండి, నా పట్ల వాళ్ళు చేశారని చెప్పాను కదా 6-7 సార్లు. నా పట్ల నా మీద చేశారని చెప్తున్నాను కదా. వాళ్ళు చేసింది ఏంటి? నేను ఎంపీగా ఉన్నప్పుడు మేమే అంత చేస్తే వీళ్ళంత చేస్తారు నా మీద? ప్రతిదానికి ఇది జరిగిందంటే కంప్లైంట్ పెట్టుకోండి అంతే, దాని గురించి గొడవ పడద్దు అని చెప్పేవాడు మాకు. కంప్లైంట్ పెట్టు, అంతేగాని గొడవ పడటం ఇంకోటి. మేమంత దారుణంగా ఉంటే మీరు 7 సార్లు మా మీద దాడి చేస్తారా? ఐ వాంట్ ఆస్క్ యూ, మళ్ళీ నేను క్లియర్గా అడుగుతాను, మళ్ళీ క్లారిటీ కావాలి. మీరు ఎలాంటి బ్యాచ్లు మెయింటైన్ చేయలేదా? అస్సలు ఈ ఊర్లో ఉన్న మాకు తెలిసిన పిల్లలు ఉండేవాళ్ళేడా? వాళ్ళకి మంచి ఉందా చెడు ఉందా నాకు తెలియదు, అవసరం లేని విషయం నాకు. ఎందుకంటే మా ఊరి పిల్లలు మాతో ఉండేవాళ్ళు. బయట ఎక్కడన్నా దొరికితే ఏదన్నా వాళ్ళు కూడా పెద్ద పెద్ద అడిగేవాళ్ళు కాదండి. డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నది ఏ టైం అయినా ఫోన్ ఎత్తేవాడిని. చాలామంది పోలీసులకు తెలుసు కూడా ఏ టైం అయినా ఫోన్ ఎత్తేవాడిని, మాట్లాడిని. ఇది ఎవరికైనా రెస్పాన్సిబిలిటీగానే ఉండేవాడిని నేను. అది వీళ్ళ వాళ్ళని. మా ఊరు బత్తుల కోటేశ్వరరావు అని ఉన్నాడు, బత్తుల వెంకటేశ్వరరావు అబ్బాయి. అర్ధరాత్రి వాళ్ళు కారు ఆపేశారు, కార్ సీజ్ చేస్తామన్నారు కోవిడ్ టైంలో. నాకు ఫోన్ చేశాడు, నేను కోటేశ్వరరావు అబ్బాయిని అంటే, నేను ఇంకో కోటేశ్వరరావు అనుకున్నా. వాళ్ళకి అసలు అబ్బాయి లేడు కదా, ఉందే ఒక అమ్మాయి కదా అనుకున్నా. అంటే నేనండి కోటయ్య గారు అబ్బాయిని, వెంకటేశ్వరరావు మనవాడిని అన్నాడు. ఆ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు కూడా, వెళ్ళి అడగండి. నేను మాట్లాడితే లేదు సార్ సిపి గారికి చెప్తానన్నా. ద్వారకా తిరుమల రారు అనుకుంటా అప్పుడు సిపి. ఆయన ఫోన్ చేస్తే సార్ వాళ్ళకి చెప్పాము బ్యారేజ్ దగ్గర ఆపేయాలి, కారు తిరగడానికి వీల్లేదన్నా. మళ్ళీ వాళ్ళు అక్కడ ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చినట్టే ఊరికి వచ్చే దారి సార్, అది మా ఊరికి వచ్చే దారి, కొంచెం ఒకసారి చూసి పంపించండి సార్. నేను పంపిస్తాను సార్ అన్నాడు. అబ్బాయి మా పార్టీ, అబ్బాయి మా పార్టీ అండి. వాడుకొని మీరు ఒకటండి, ఈ రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనే అసహనం ఉన్న టీడీపీ నాయకులు ఎట్లా ఉన్నారో, ఈ రాజధాని ప్రాంతంలో నందిగుం సురేష్ ఎంపీ అనే భావం కూడా తట్టుకోలేని వ్యక్తులు ఇలాంటి క్రియలు పాల్పడ్డారు. చాలామంది మాకు మేము హెల్ప్ చేస్తే తిరిగిన వాళ్ళు కూడా గెలవగానే యాంటీగా గెలిచిన కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ 25-30 మంది గొడవ చేసిపోయారు, వీడియో ఉంది మా దగ్గర. 25-30 మంది రాళ్ళు వేసి అసహనంగా కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసి వెళ్ళారు తెలుసా. ప్రత్యర్థులైనా కొంతమందిని మీరు చేరదీశారు, పరాయి పార్టీ వాళ్ళైనా కూడా మీరు చాలా మందికి పనులు చేశారు. అప్పుడు వీళ్ళకి నేను పనిచేసి పెడుతున్నానే, వీళ్ళకి నేను దగ్గర తీసుకుంటున్నానే, నా సొంత పార్టీ వాళ్ళు నాకు శత్రువులు అవుతారు అని మీరు కనీసం కొంచెం కూడా ఊహించలేదా? అంటే మిగతా పార్టీ వాళ్ళకి పని చేయొద్దని కాదు నా అభిమతం. చిన్నమాట నాకు నియోజకవర్గంలో కూడా చాలామంది టీడీపీ వాళ్ళకి ఏదన్నా అడిగితే నేను చేసి పెట్టాను తప్ప, టీటీడీ లెటర్ అడిగి ఇచ్చాను తప్ప ఇవ్వనని చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదండి. పార్టీలు చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, కులం చూడొద్దు, అర్హుడైన ప్రతి వాడికి ఇవ్వండి అన్నారు. ఆయన పథకాలన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 3 ఇస్తానన్నాడు. ఇది ఒక పిల్లడికి కానీ 3 పిల్లలకి ఇస్తాను, 4 పిల్లలకి ఇస్తాను, ఇంకా కానని అన్నాడు. వాళ్ళందరూ ఆశపడి అడిపోయారు. ఇంకో టీం ఏమి ఏదో స్కామ్ జరిగిందో లేకపోతే ఓటం లేదనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ప్రూఫ్ లేనాటికి నేను మాట్లాడలేను, నేను ప్రజలకు మేలు చేయాలనుకున్నాను, చేశాను, నాకు చేతనైంది చేయగలిగాను. 95% ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగింది ఎవరు నన్ను చూశారు? మీ మనస్సాక్షితో చెప్పండి. అట్లా నాకు రాజధాని ప్రాంతం సున్నితమైన ప్రాంతంలో నువ్వు ఉన్నావు, ఎవరితో ఎలిగేషన్ లేకుండా అడిగిన వాళ్ళు ఏదన్నా ఏ పార్టీ అన్నామని వాళ్ళు ఏదన్నా అడిగితే చేసి పెట్టమని చెప్పారు సార్ నాకు జగన్ అన్న. అదే చేసాం. తర్వాత గెలిచిన తర్వాత మీరు అసూయ అసహనమన్నీ మా మీద వ్యక్తం చేస్తారు, రకరకాల ద్వేషాలకు వెళ్తారనుకుంటే జరగనివన్నీ మా మీద రుద్దేసి ఇప్పుడు ఎవడో గొడవ పడతాడండి. ఆశ్చర్యం చూడండి, మందడం లేదో గొడవ అయింది. గొడవ అయితే మా ఊరోళ్ళు అయితే అంతా మాకుంటుందా? మా ఊరోళ్ళగా మా ఆస్తులు వాళ్ళ ఆస్తులని నాకు రాయమానండి. ఎందుకు రాస్తారు? మరి వాళ్ళు వేసిన నిందలు మా మీద ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పులు మా మీద నిందలు ఎందుకు వేస్తున్నారు చెప్పండి. వాళ్ళు నిందలు వేసేటప్పుడేమి నందిగుం సురేష్కి అడ్డం కడతారు. మరి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి మాకు పంచండి. ఇలా మేము అప్పులు పాలైపోయి తాకట్టు పెట్టుకొని తిరగాలని అవసరమే ఉంది. కారు సీబుక్ కూడా తాకట్టు పెట్టానండి 10 రోజుల క్రితం. వాడుకున్నవాడు సిగ్గుండాలండి. సురేష్ గారిని వాడుకున్నాం మనం, వాడి దగ్గరికి వెళ్ళి మనం దేహి అనేది ఏంటి అనుకోవాలి. నేనైతే అంతే అనుకుంటా. 6 నెలలు జైల్లో ఉంటే ఒకడు వచ్చి
సెటిల్మెంట్ చేస్తానని అన్నాడు. ప్రాణం ఇట్లా వదిలేస్తా, జగనన్న రిలేషన్తోనే చచ్చిపోతా, రాసి పెట్టుకొని చెప్పా. రాజీ కుదురుస్తున్నారా కేసులకి టీడీపీకి? లోపలికి వీక్లీ లీగల్స్ వస్తారండి, లీగల్గా అవును. జైల్లోకి. వాళ్ళకి- మేము మాట్లాడుతూ ఉన్నారు, ఒకటే మాట చెప్పా, అవసరం లేదు, 4వ నెల ఎంటర్ అయింది, ఇంకో నెల ఇద్ది, నా ప్రాణం అయితే ఇక్కడ పోదు కదా, వాళ్ళైతే నన్ను చంపలేరు కదా, అవును. నేను బ్రతికుంటాను కదా, నాకేంటి